నెల్లూరు నగరంలోని ఎన్జీఓ హోంలో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నాను మరుడమ్మ, మేయర్ శ్రీమతి, జాయింట్ కలెక్టర్ గురునాథ్ ప్రారంభించారు. ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం 125 అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా మూడో రోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈరోజు ఎన్జీఓ హోమ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే మొత్తం జిల్లా అంతటి కూడాను మనం ఈ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటున్నాము. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమారుగా ఒక 600 నుండి 700 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటారని చెప్పేసి సో మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. అన్ని దానాల్లో కల్లా మీ అందరికీ తెలుసు, సో ప్రాణానికి అత్యంత ముఖ్యమైనది. అలాగే ప్రాణదానము బ్లడ్ డొనేషన్ అనేసి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రాణాన్ని దానం చేసినట్టు. సో ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైతే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం శిబిరంలో అలాగే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి సో ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు చాలామంది ఈరోజు మనకి రక్తదానానికి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే మన ఆనరబుల్ మేయర్ గారు ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. సో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడాను ఆత్మకూరు అండ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే ప్రతి దగ్గర కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని సో రక్తాన్ని దానం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ గారి శృతివనం సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు పురస్కరించుకొని జన్ భాగీదారీ
కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం నందు మీ అందరితో కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానాలు తెలుపుతూ మరొకసారి రక్తదానం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని 19వ తేదీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి గాను దానికి సంఘీభావంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే ఆ మహనీయుడిని స్ఫూర్తితోటి అదేవిధంగా వారిని తలపించుకునే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్జీ హోంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఒక భాగమని కూడా తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి రక్తం దానం చేయడం జరుగుతుంది. రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టే అంత ప్రాధాన్యత ఉంటుందని నమ్మవచ్చు. ఈరోజు రక్తం దానం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అంటరాని వర్గాల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో నలుమూల నుంచి చూసినా కూడా ఆయన రూపాన్ని మన మనసులో తలిపించే విధంగా ఈరోజు మనందరికీ కూడా ఆయన విగ్రహాన్ని నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ తెలుగు రాష్ట్రాల అన్నిటి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడి స్ఫూర్తితోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ